వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు నాయుడు గారికి వెన్నులో వణుకు పుడుతూ ఉంది. ఈ నెల 4వ తారీఖున జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం అవ్వడాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి దానికి నిదర్శనమే మరి అదే జూన్ 11వ తారీఖున ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల గిట్టుబాటు ధరకు ఈ ప్రభుత్వం ససేమిరా అంగీకరించినటువంటి సందర్భంలో వారికి మద్దతు ధర కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ కూడా ఈ ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. పొగాకు రైతులు మరి గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యింది. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా మెడలు వంచి రైతుల్ని ఆదుకోవాలనేటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిలో దిగి హెలిప్యాడ్ దగ్గర నుంచి ఈ యొక్క పొగాకు వేలం కేంద్రానికి దగ్గరికి వస్తున్నారో ఆ దారిలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గూండాలు కొందరు మహిళల్ని కలుపుకొని ఆ కాన్వాయ్పై దాడి చేయడం జరిగింది. రాళ్ళు విసరడం జరిగింది, చెప్పులు వేయడం జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్వాయ్ మీద దాడి చేయాలనేటువంటిది ఎంత దురదృష్టకరమో ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, మరి ఒక కానిస్టేబుల్ దెబ్బతిన్నారు. ఆ సందర్భంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సంబంధం ఏంటి, వాళ్ళు అందులో పాల్గొనవలసిన అవసరం, అందులో రావాల్సిన అవసరం ఏంటి? వచ్చినటువంటి కారణం కేవలం రాళ్లు వేసి వీళ్ళని గాయపరచాలనేటువంటి ఉద్దేశం అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం కుట్ర ఏ విధంగా అమలు పరుస్తుందో ఒక పథకం ప్రకారం అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధంగా మరి రాళ్ల దాడి చేసింది వాళ్ళు, మరి కానిస్టేబుల్ గాయం అవ్వడానికి కారణం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలు అవ్వడానికి కారణం వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే పోలీసులు కేసులు పెట్టింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద. ఇంతకన్నా దారుణం ఏముంటుంది వీళ్ళ పరిపాలన? ఈరోజు ఈ యొక్క వీళ్ళ పరిపాలన చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. మరి ఈ కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతుంది అనేటువంటి దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి గందరగోళాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని
ఒక గోండాల్లాగనో, ఒక దోపిడీదారులాగనో, లేదా ఒక అరాచక శక్తుల్లాగనో, లేదా ఒక తీవ్రవాదుల్లాగనో మరి గందరగోళాన్ని గ్రామాల్లో కూడా మధ్యరాత్రుల్లో అందరూ మరి నిద్రలో లేచి ఆందోళనకు గురై భయపడినటువంటి పరిస్థితులు గ్రామాల్లో కనపడతా ఉంది. ఆ రాత్రి వెళ్ళి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరత ఏముంది అని నేను అడుగుతా ఉన్నా. ఏం నేరం చేశారని అడుగుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పొగాకు రైతుల్ని పలకరించడానికి వస్తే ఆ కార్యక్రమంలో మరి అందులో పాల్గొనడం నేరమా? మరి ఆయన్ని చూసేందుకు పలకరించేందుకు వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలను తప్పుగా ఏ విధంగా అనుకుంటారు? ఈ విధమైనటువంటి విధానానికి స్వస్తి పలకవలసినటువంటి అవసరత ఉంది అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. పోలీస్ వ్యవస్థ చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో పచ్చ చొక్కాలు వేసుకొని వాళ్ళ యొక్క కాకి చొక్కాలని పక్కన పెట్టి కొందరు పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా, సిగ్గుపడే విధంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు అడుగులకు మడుగులొత్తు పనిచేస్తున్నారనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం, ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి పొగాకు రైతులకు మద్దతుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పోరుబాట ర్యాలీలో పాల్గొనడమే తప్పుగా మరి ఈ కూటమి భావిస్తూ ఉంది. మరి ఆ యొక్క విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే మరి రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి కలిసి ఆయనతో మరి ప్రజలు వేలాది మందిగా నడుస్తుంటే అది చూసి వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, అసహనంతో రగిలిపోతున్నారు. మరి పాలకులు మరి ఈ విధమైనటువంటి కడుపు మంటను చల్లార్చుకునేందుకు పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఉసుకొల్పుతూ ఈ అక్రమ కేసుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరి దీనికి మరి అంతమేంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఈ యొక్క అక్రమ కేసులు కానీ లేదా ఈ రైతులను ఆదుకోవడానికి కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయినప్పుడే సాధ్యపడతా అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి, రైతులు అంటే వ్యవసాయమే దండగన్నటువంటి వ్యక్తి. మరి ఒక్కసారి కానీ వెనకపోయి ఆలోచన చేస్తే 1999లో మరి బషీర్బాగ్లో జరిగినటువంటి మరి రైతుల ఉద్యమంలో మరి రైతులు ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి. ఆ ఉద్యమంలో స్వయంగా ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యక్షంగా వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాన్ని, దమనకాండను, హత్యాకాండను ప్రత్యక్ష సాక్షిని కూడా నేను ఆ రోజు జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క దమనకాండకి. సో అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రైతుల్ని మరి అన్ని విధాల నాశనం చేసినటువంటి వ్యక్తి. రైతులను కూడా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఈవెన్ రాజధాని ప్రాంతంలో కూడా 3 పంటలు పంటల్లో కూడా నాశనం చేసేసి రైతులు రాజధాని పేరిట భూముల్ని అక్రమంగా లాక్కున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. రైతులు ఇంకా మోసపోతానే ఉన్నారు, ఈ కళ్ళబొల్లి మాటలకి మరి మోసపోతానే ఉన్నారు. మరి ఒక పక్క చూస్తే మరి మొన్న అరెస్ట్ అయినటువంటి కేసు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళను పరామర్శించడానికి, వాస్తవాలు తెలుసుకోవడానికి మరి అక్కడికి వెళ్ళినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కూడా దౌర్జన్యం చేయడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి కార్యకర్తలు కలవడానికి మరి వెళ్తే ఆయన అనుమతించకపోవడం, వెనక్కి నెట్టేయడం, పోలీసులు దౌర్జన్యం అనేటువంటిది స్పష్టంగా చూసాం. కనీసం కార్యకర్తలకి ఏం జరిగిందనేటువంటిది తెలుసుకునేటువంటి క్రమంలో భాగంగా మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మరి అనుమతించకపోవటాన్ని బట్టే మరి ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క పోలీసు వ్యవస్థ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమంగా, అన్యాయంగా నిర్బంధించి మరి
వాళ్ళని కలవనీయకుండా చేయడం ఎంతవరకు సబబో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరొక పక్క చూస్తే స్థానిక శాసనసభ్యుడు మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఒక నోటీసు పంపుతారు పోలీసులు. ఇది ఇంకా విచిత్రం. శాంతి భద్రతలో కాపాడనందుకు లేదా కాపాడలేనందుకు మరి మీ మీద కేసు పెడుతున్నామని ఒక నోటీసు ఇస్తారు. ఇది ఆశ్చర్యంగా ఉంది. దానికి శివప్రసాద్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. శాంతి అయ్యా, నేను ఎమ్మెల్యేని, శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది, కానీ ఒక ఎమ్మెల్యే మీద లేదు. కనీసం అయ్యేనా తెలుసుకొని నోటీసులు ఇవ్వండి అని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి? ఒక శాసనసభ్యుడిని మరి ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడలేదు అని కేసు పెడతారంటే ఎవరైనా? కనీసం పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అయితే లేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు తప్పితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మరి అమలుపరచకుండా దాన్ని తుంగలో తొక్కి మరి రాజ్యాంగానికే అవమానపరిచే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అందుకే కార్యకర్తలు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అడ్డుకున్నా, మరి ఎంత భయానక వాతావరణం సృష్టించిన అక్రమ కేసులు పెట్టినా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు, నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి, ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను అడ్డుకునేందుకు వెనకాడే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ప్రజలకు జరిగేటువంటి అన్యాయం, ముఖ్యంగా రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనడానికి మరి సర్వం సిద్ధంగా, ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మీరు ఎంత అణిచివేయాలని చూస్తే అంత ముందుకు రావడం జరుగుతుంది, అంత మరి ప్రజల పక్షాన నిలబడడం జరుగుతుంది. అరచేతితో మరి మీరు సూర్యోదయాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకోవాలి. మీరు ఎంత అడ్డుకున్నా ప్రజల పక్షాన నిలబడి తీరుతామని సందర్భంగా తెలియజేస్తాం.